హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఇస్ రమణ గౌడ్ గొడిసెల. ఈ వీడియోలో మనం వాట్సాప్ ఆవిర్భావం, దాని ప్రస్తావన గురించి తెలుసుకుందాం. వాట్సాప్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో వాట్సాప్ను చూడకుండా ఆ రోజు గడపడం గగనమే సుమ. వాట్సాప్కు ఇంటర్నెట్ ఉంటే చాలు, దీనితో ఏదైనా చేయవచ్చు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు, వీడియోల్ని సెకండ్లలో పంపేయచ్చు. వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులు చాటింగ్ చేస్తూ మెసేజ్లు పంపుకుంటారు. రోజుకు 50 కోట్లకు పైగా వివిధ రకాల ఫోటోలను, అలాగే 1000 కోట్లకు పైగా మెసేజ్లు వాట్సాప్ ద్వారా షేర్ అవుతున్నట్లు ఒక అంచనా. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ మెసెంజర్ యాప్ను 2009 ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన బ్రియాన్ యాక్టన్, అలాగే ఉక్రెయిన్ దేశానికి చెందిన జాన్ కౌములు సంయుక్తంగా ఈ వాట్సాప్ను స్థాపించడం జరిగింది. వీరిద్దరు కూడా మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరు కూడా యాహూ కంపెనీలో ఉద్యోగాలుగా చేస్తూ ఆ యాహూ కంపెనీలో ఉద్యోగం మానేసి ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఫేస్బుక్లో కూడా ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటారు. కానీ వారు ఆశించిన స్థాయిలో అందులో స్థానం దక్కకపోవడంతో వీరు వాట్సాప్కు అంకురార్పణ చేయడం జరిగింది. అయితే 2014లో ఈ వాట్సాప్ను ఫేస్బుక్ $19 బిలియన్ పెట్టి దీనిని కొనుగోలు చేయడం జరిగింది. ఇది వాట్సాప్ చరిత్ర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గొడిసెలను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.